తెలుగు టీవీ పట్టాభిషేకం ఆ చరిత్రకు 40 ఏళ్లు 1983 జనవరి 9. ఇది తేదీ మాత్రమే కాదు, తెలుగు నేల పులకించిన రోజు. 35 ఏళ్ల అప్రతిహిత కాంగ్రెస్ అధికార పెత్తనానికి చరమ గీతం పాడిన రోజు. ఎస్, సినిమా రంగాన్ని వదిలి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసి 40 ఏళ్లు నిండాయి. పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ప్రభంజనం సృష్టించారు ఎన్టీఆర్. అందుకే ఆయన రాజ్భవన్ ఇరుకు గోడల మధ్య కాకుండా ప్రజా సమక్షంలో లాల్ బహదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర చరిత్రలో ప్రజల సమక్షంలో బహిరంగ మైదానంలో ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడం అదే ప్రథమం. ఆయన ప్రమాణ స్వీకారోత్సవం రోజు రాష్ట్రం మొత్తం ఒక పండగ వాతావరణం నెలకొంది. అప్పటి గవర్నర్ కేసీ అబ్రహీం ఏపీలో తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్తో ప్రమాణ స్వీకారం చేయించారు. అచ్చ తెలుగులో ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత ప్రజలను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం ఓ చారిత్రాత్మకం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అంటూ ప్రజల కోసమే పనిచేస్తానని చాటారు ఎన్టీఆర్. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. తెలుగు సినిమాల్లో కొన్ని దశాబ్దాల పాటు చక్రం తిప్పిన నందమూరి తారక రామారావు 57 ఏళ్ల వయసులో రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటి కాంగ్రెస్ పార్టీకి దీటుగా 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీ పెట్టినప్పుడు సినిమాలు తీసేవాళ్లు రాజకీయాలు చేస్తారా అంటూ ఆయన ప్రత్యర్థులు అవహేళన చేశారు. అందరి నోళ్లకు తాళం వేస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 6వ విడత ఎన్నికల్లో 204 సీట్లు సాధించారు ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీని గద్దెపైకి తీసుకొచ్చారు. ఒక్క రాష్ట్రంలోనే కాకుండా లోక్సభలో కూడా తనదైన ముద్ర వేశారు ఎన్టీఆర్. లోక్సభలో 35 ఎంపీ స్థానాలు సాధించారు. తెలుగుదేశం పార్టీని పార్లమెంట్లో కూడా ప్రతిపక్ష పార్టీగా నిలబెట్టారు. అది ఎన్టీఆర్ అంటే అని విమర్శకుల చేత కూడా ప్రశంసలు అందుకున్నారు. రాజకీయాల్లో తనదైన శైలిలో మెప్పించారు. సీఎం అయ్యాక పరిపాలనలో పలు సంస్కరణలు తీసుకొచ్చి ప్రజాభిమానాన్ని పొందారు. ముఖ్యంగా ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు వంటి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. సీఎంగా కేవలం ₹1 మాత్రమే జీతంగా తీసుకున్నారు. ఖరీదైన కార్ల జోలికి పోలేదు. అంబాసిడర్ కారునే ఆయన సీఎంగా ఉన్న సమయంలోనూ వినియోగించారు. ముఖ్యమంత్రిగా వచ్చే ఎన్నో సౌకర్యాలను ఆయన తృణప్రాయంగా వద్దనేశారు. అయితే ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఎన్నో కార్యక్రమాలకు అంకురార్పణ చేశారు. కిలో ₹2కే బియ్యం ఆయన ప్రారంభించిన పథకమే. ఇప్పుడు అదే పథకం దేశం మొత్తం ఆచరణలోనికి వచ్చింది. బడుగు బలహీన వర్గాలకు పాలనలో, అధికారంలోనూ భాగస్వామ్యం కల్పించిన ఎన్టీఆర్ వల్లే సామాన్యులలో సైతం రాజకీయ చైతన్యం వచ్చింది. ప్రశ్నించే ధైర్యము ఇచ్చింది. చిన్న పెద్ద తేడా లేకుండా తెలుగు వారందరిలోనూ రాజకీయ చైతన్యం నింపిన వ్యక్తి ఎన్టీఆర్. యువతను విద్యావంతులను చేయటం, ఆడపడుచులను, వెనకబడిన వర్గాల వారిని నాయకులుగా, మంత్రులుగా చేశారు. ఎన్టీఆర్ పాలన ప్రజాసేవకు అంకితమైనదిగా నిలిచింది. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతమైన విధానాలు, పేదలకు, మహిళలకు గౌరవం ఇచ్చే పథకాలు ప్రవేశపెట్టారు. అందుకే ఎన్టీఆర్ తెలుగు కీర్తి, తెలుగు టీవీ, తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీకగా ఎప్పటికీ జనం గుండెల్లో కొలువై ఉంటారు. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జోహార్ అన్న నందమూరి తారక రామారావు.